ఆగస్టు 1న సుప్రీంకోర్టు వర్గీకరణపై తీర్పు ఇచ్చిన అనంతరం దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఉత్తమ్ కుమార్ కమిటీలను రద్దు చేయాలని, మాలలను ప్రాతినిధ్యం లేని కమిటీల వల్ల ఒరిగేదేమీ లేదు, జ్యుడిషియల్ కమిటీ వేయాలి, సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధం, న్యాయ పోరాటం చేస్తాం. అక్టోబర్ 25 నుంచి మాలల మహా పాదయాత్ర భద్రాచలం నుంచి ప్రారంభించి 1000 కిలోమీటర్లు ఈ పాదయాత్ర నిర్వహిస్తాం. 43 నియోజకవర్గాల్లో ఈ పాదయాత్ర ఉంటుంది. మాలలను, మాల ఉపకులాలను ఐక్యం చేసేందుకు ఈ పాదయాత్ర చేపట్టి మందకృష్ణ మాదిగ మాలలపై విషం చిమ్ముతున్నారు. మాల మాదిగల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టకండి. మందకృష్ణ బ్లాక్మెయిల్ రాజకీయాన్ని మానుకోవాలి. కులాల స్థితిగతులను బయటపెట్టిన తర్వాతే కుల గణన చేపట్టాలి. డిసెంబర్ 1న హైదరాబాద్ లో ముగింపు, రవీంద్ర భారతిలో ముగింపు సభ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ మానమానవుడు. ఈనాటి ఈ యొక్క సమావేశానికి గల ముఖ్య ఉద్దేశం, ఆగస్టు 1వ తారీఖున దేశ అత్యున్నత న్యాయస్థానం ఏదైతే వర్గీకరణ, ఉపవర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చని చెప్పి తీర్పిచ్చిందో, ఆ తీర్పు తర్వాత పెద్ద ఎత్తున ఈ తెలంగాణలో దేశవ్యాప్తంగా వ్యతిరేకతతోటి అనేక నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనులు ముందుకు వేసి వర్గీకరణ మీద ఉప కమిటీ, అంటే మంత్రివర్గ ఉపసంఘ కమిటీ కూడా వేయడం జరిగింది. దాని తక్షణమే ఏదైతే ఉత్తమ్ కుమార్తో కలిసి ఏదైతే కమిటీ వేసారో ఆ కమిటీని తక్షణమే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అవుతుందో పూర్తిగా అది రాజ్యాంగ విరుద్ధంగా మేము భావిస్తూనే ఈరోజు న్యాయ పోరాటం కూడా సిద్దమయ్యే వందలాది మంది రివ్యూ పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. ఇది మొత్తం కూడా రాజకీయ పార్టీలకు, ప్రజాక్షేత్రానికి మొత్తం కూడా ఈ వర్గీకరణ వల్ల జరిగే నష్టాలు, ఈ దళితులు అనేకతంగా ఉండడం వల్ల జరిగే నష్టాల పరిణామాలు, అగ్రవర్ణాలు ఏ విధంగా లబ్ధి పొందరు అనే విషయాన్ని మొత్తం కూడా కూలంకషంగా ప్రజా సమూహానికి తెలియజేయడానికి ఈ నెల, అంటే అక్టోబర్ 25వ తారీఖు నుండి పెద్ద ఎత్తున మాలల మహాపాదయాత్రను మేము నిర్వహిస్తా ఉన్నాం. ఈ యొక్క మాలల మహాపాదయాత్ర భద్రాచలం నుండి, భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచ, ఖమ్మం, మహబూబాదు, వరంగల్, నర్సంపేట, హన్మకొండ, హుజురాబాద్, కరీంనగర్, అదేవిధంగా మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, తూప్రాన్, ఇలా మెదక్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి మేడ్చల్, అదేవిధంగా ఉప్పల్, ఈ విధంగా మొత్తం సుమారు 1000 నుంచి 1100 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్ల వరకు ఈ యొక్క మాలల మహాపాదయాత్ర నిర్వహిస్తున్నాం. ఇది మొత్తం కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 15 జిల్లాలు కూడా పోతుంది. ఉమ్మడి పాత జిల్లాలో మాత్రం 7 జిల్లాలలో ఈ యొక్క పాదయాత్ర కొనసాగుతుంది. 43 నియోజకవర్గాలలో ఈ యొక్క పాదయాత్ర ఉంటుందన్న విషయాన్ని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తక్షణమే చేసేటువంటి ప్రయత్నాలు విరమించుకోవాలని చెప్పి ఈ ప్రధాన డిమాండ్ తోటి ఈ యొక్క యాత్ర చేపడుతున్నాం. కాబట్టి ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, రాజకీయ పార్టీలు, అంబేద్కర్ వాదులు అందరూ కూడా ఈ యొక్క పాదయాత్రకు సంపూర్ణ మద్దతు తెలియజేయాలని కోరుకుంటూ, నిన్న మీడియా సమావేశంలో సోదరుడు అన్న కృష్ణమాది గారు మాట్లాడుతూ మాలల పట్ల విషం చిమ్మేటువంటి ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి సర్కారు తిట్టుకుంటూ వర్గీకరణ చేయకుండా ఉద్యోగాలు ఎట్లా ఫుల్ఫిల్ చేస్తారని చెప్పి మాట్లాడడం జరిగింది. మేము అంటున్నాం, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం సభ్యం కాదు. ఎందుకంటే మీరు రాజ్యాంగపరంగా పోవాలప్పుడు రాజ్యాంగపరంగా పోవాలి. ప్రభుత్వం గతంలోనే అనేక ఉద్యోగాలు ఏర్పాటు చేయడం జరిగింది. అది ఇప్పటికే ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ వచ్చి ఉన్నాయి కాబట్టి వారు ఇచ్చుకున్నారు. మేమేమంటున్నాం, ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి వర్గీకరణ అంశాన్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మాలలు పదే పదే మీ సొమ్మెద తిన్నట్టుగా, ఎవరియో దోసుకు తిన్నట్టుగా చెప్తాను. మాలలు చరిత్రలో ఎక్కడ కూడా దొంగలుగా లేరు. మాలలు ఈ చరిత్రలో ఈ మూల నివాసులుగా, ఈ రాజ్యాలలో రాజులుగా బతికింది తప్ప ఎవరి సొమ్ము ఎక్కడ కూడా తిన్నట్టుగా చరిత్రలో లేదు. కాబట్టి దయచేసి అటువంటి ప్రకటనలు పదే పదే ప్రకటించి మాలా మాదిగల మధ్యన విద్వేషాన్ని రెచ్చగొట్టొద్దని చెప్పి కూడా కృష్ణమాది గారికి సూచిస్తా ఉన్నాం. మీరేమంటే లీగల్ గా ఫైట్ చేసుకుని మాకు అభ్యంతరం లేదు. మేము కూడా లీగల్ గా ఫైట్ చేస్తారని మేము ఫిల్ దాఖలు చేయడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రభుత్వాలను, పార్టీలను, ప్రజా సంఘాలను, ఇతరులను బ్లాక్మెయిల్ చేసి మాలల్ని విష ప్రచారం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోవడానికి మాలలు ప్రస్తుతం సిద్ధంగా లేరన్న విషయాన్ని మేము స్పష్టంగా చెప్పాల్సుకున్నాం. దానితో పాటు వర్గీకరణ పట్ల కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఏ అవగాహన లేదు. ఆ ఉన్నటువంటి క్యాబినెట్ లో ఉన్నటువంటి ఎవరు కూడా ఏ అవగాహన లేదు. క్యాబినెట్ ఉపసంఘం కమిటీ అన్నప్పుడు దామోదర్ రాజనరసింహ గారు మాదిగగా ఉన్నారు అందులో, కానీ ఒక్క మాల కూడా మంత్రివర్గం నుంచి లేరు. అందులో
ఇది గమనించాలి. ఒక మాల మంత్రివర్గంలో లేనప్పుడు, ఆ కమిటీలో లేనప్పుడు, ఆ కమిటీ ఎట్లా పారదర్శకంగా పనిచేస్తుందో ఒక్కసారి సమాజం కూడా అర్థం చేసుకోవాలి, ప్రభుత్వాలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. దాంతోపాటు జ్యుడిషియల్ కమిటీ వేయాలి. దీని మీద కులంకషంగా సమగ్రంగా పూర్తి స్థాయిలో విశ్లేషణ జరగాలి. మొత్తం సమగ్రమైనటువంటి నివేదికలు తయారు చేసుకోవాలి. ఎవరి జనాభా ఎంతుంది, మాల ఉపకులాలు, మాదేవ ఉపకులాలు, వాళ్ళ జనాభా ఎంతున్నది, వాళ్ళు 2014 నుంచి ఇప్పటివరకు ఎంతవరకు లబ్ధి పొందిండ్రు, ఎవరికి దళిత 3 ఎకరాల భూమి వచ్చింది, ఎవరికి దళిత బంధు వచ్చింది, ఎవరు కార్పొరేషన్ రుణాలలో ఎక్కువగా లబ్ధి పొందిండ్రు, ఎవరు ఈరోజు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ తీసుకుని విదేశాల్లో పోయిళ్ళు, ఎవరు సంక్షేమ పథకాలలో ముందున్నారు, ఎవరు ప్రభుత్వ ఉద్యోగాలలో ముందున్నారు, ఆర్థికంగా సామాజికంగా ఎవరు వారి యొక్క వారి యొక్క స్థితిగతుల్ని బయట పెట్టాల్సినటువంటి అవకాశత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి తక్షణమే ఇవన్నిటిని బయట పెట్టిన తర్వాతనే వర్గీకరణ మీద పునరాలోచన తప్ప ఏదో నామాత్రంగా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం దళితులు విడగొట్టే ప్రయత్నం చేస్తే ఊరుకోపోం. దానికి సమాధానం మా పాదయాత్రే చెప్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.